స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా పిల్లల కోసం ఎగ్ బిర్యానీ చేస్తున్నాము. రండి చూద్దాం రెసిపీ ఏమేమో. ఆనియన్స్ తీసుకున్నా, ఇట్లా సన్నము కట్ చేసుకున్నాను. 4 టమాటాలు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా తగినంత, ఉప్పు కూడా మీకు తగినంత తీసుకోండి. అల్లం పేస్ట్ మీకు వేయాలంటే వేసుకోండి. పెరుగు తీసుకున్నాను నేను. ఈ మసాలా దినుసులు, కారం, పసుపు. ముందుగా 7 ఎగ్స్ ఉడకబెడుతున్నాను నేను. మీ ఫ్యామిలీ తగ్గట్టు మీరు ఉడకబెట్టుకోండి. ఎగ్స్ ఉడికే లోపల ఇక్కడ మనము చావాలు 3.5 కప్పు హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకోవాలి. నూనె గరం అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బిర్యానీలో చాలా బాగుంటుంది. ఎగ్స్ని ఇలా కొంచెం కట్ చేసుకోవాలి, మసాలా అంతా లోపల పోయేకి. ఎగ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద బగోన్లో నీళ్ళు పెట్టుకున్నాను. మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను. ఉప్పు కూడా వేసుకున్నాము, 1 స్పూన్ వేసుకున్నాము ఉప్పు. నెయ్యి 3 స్పూన్స్ వేసుకోవాలి. ఆయిల్, గరం మసాలా ఇందులో వేపుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది పుదీనా ఉన్న కొత్తిమీర 2 మిక్స్ చేసుకుంటున్నాను. పసుపు, కారం 2 స్పూన్లు వేసుకోండి. ఇది బిర్యానీ మసాలా. ధనియా మసాలా. ఇది అల్లం పేస్ట్. ఇది టమాటా పేస్ట్. ఫ్రై ఆనియన్స్. ఇది పెరుగు. అన్నం ఉడికిందండి. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. లేయర్గా వేసుకోవాలి. మసాలా మీద రైస్ వేసినాక ఇంకో లేవర్ మసాలా వేసిన, కొత్తిమీర వేసిన. ఇప్పుడు మళ్ళీ అన్నం వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ ఇలా వేసుకుందాము మనం. ఇవి పాలు, పసుపు. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయను, మా పిల్లలకి ఎలర్జీ. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్నాం. ఇలా నువ్వు పిండిని ఇలా రెడీ చేసుకోవాలి మనం దమ్ము పెట్టుకునే కోసము. ఇలా పిండితోని మొత్తం ఇట్లా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్నాక ఇలా వేడి పెట్టుకోవాలి. వేడి పెట్టుకొని గ్యాస్ సిమ్లో 10 నిమిషాలు 15 నిమిషాలు పెట్టుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి తీసేసుకోండి. రెడీ అయిపోయిందండి బిర్యానీ, ఎగ్ బిర్యానీ.
రైస్ కూడా ఎంత బాగుంది, విడివిడిగా అయిపోయింది, మసాలా ఏం అంటుకోలేదు, మాడిపోలేదు, చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుంది. చాలా మంది సూపర్ ఉంది మమ్మీ, సూపర్ ఉంది మమ్మీ.